హాయ్ ఫ్రెండ్స్. సో వెల్కమ్ టు మీనా సోలా. సో మన ఈరోజు సాటర్డే ఎపిసోడ్ గురించి మాట్లాడుకున్నాం. ఆల్రెడీ ఎపిసోడ్ అయింది కదా. సో యాక్చువల్లీ ఈ వీక్ జరిగిన చాలామంది చాలా పోటీకి పడిందండి ఒక్కొక్కరికి. మాధురికి కానీ, సంజనాకి కానీ, ఈవెన్ తనూజ కూడా రాముని అలా అనడం కానీ ఒక్కొక్కరికి. సో అన్నీ వన్ బై వన్ చెప్పుకుంటా పోదాం. సో అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో అలాగే మీరు చూడండి, వీడియో చూడండి. సో మీకే అర్థమైపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో ఈరోజు ఏంటంటే ఇంకా నాకు తెలుసండి, తనుజ కళ్యాణి ఇంకా కలిసిపోతారు. నాకు అర్థమైంది వీడియో లాస్ట్లో. ఆ పిఠాపర్వ ఎవరో తను వచ్చి చెప్పారు కదా, సో మీ ఇద్దరు కలిసిపోండి, మీ ఇద్దరు ఒక క్లారిటీ ఉంది, మాకు క్లారిటీ ఉంది, సో మీ ఇద్దరు కలిస్తే మాకు హ్యాపీగా ఉందని చెప్పేశారు. సో నాకు తెలిసి ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో వాళ్ళిద్దరు కలిసే ఉంటారు. ఇంకా ఎందుకంటే ఈ మధ్య వచ్చిన వాళ్ళిద్దరు విడివిడిగా ఉండడం చాలామంది ఇద్దరు కలిసి ఉంటేనే బాగుందని. సో ఇంకా నాకు తెలిసి వాళ్ళిద్దరి మీద రైవల్రీ ఏం కూడా ఉండదు, నార్మల్ కలిసే ఉంటారు. నాకు ఈరోజు ఏమనిపించింది అంటే నాకు సార్ వచ్చి అలా వన్ బై వన్ ఇలా చెప్పేటప్పుడు టాస్క్ వైజ్గా వచ్చారండి. మనల్ని అప్రిషియేట్ చేశారు. మామూలుగా క్యాప్టెన్సీ వచ్చినందుకు తనుజని అడిగారు హెల్త్ ఎలా ఉంది అది అని. సో ఇంకా అది అయిపోయిందండి. నార్మల్గా వన్ బై వన్ అందరికీ ఒక బోర్డ్స్ ఇచ్చి, సో ఆ బోర్డ్స్ ప్రకారంగా అందరికీ వేస్తూ, సో అసలు ఒక్కొక్కరికి కోటింగ్ ఇచ్చారండి. అంటే ఆ బోర్డ్స్ ద్వారా ఇస్తూ డిస్కషన్ చేశారు ప్రతి ఒక్కటి. అలానే నాకు వెళ్ళొచ్చి ఏమనిపించిందంటే, ఇమ్ము కళ్యాణ్ దగ్గర మీరు ఇచ్చారు కదా అది నామినేషన్ ఇచ్చినప్పుడు స్లిప్. సో మీరు ఎందుకు స్లిప్ నామినేట్ వేయలేదు? సో తనుజకి వేయాలనుకున్నావు కదా అంటే, అవును నేను తనుజకి వేయాలనుకున్నాను, సో వేయలేదు, ఆల్రెడీ జరిగినాయి కదా పాయింట్స్ అంటే. సో అక్కడ నాకేమైతే తను ఒప్పుకున్నాడు, నేను తనుజని వేయాలి. సార్ ఇమాన్యుయల్ సేఫ్ గేమ్ ఆడుతున్నానని ఈవెన్ నాకు సార్ కూడా చెప్పాడు. ఏమైందంటే తను అప్పుడు ఏమన్నాడు, నువ్వు తనుజకి వేస్తేనే నేను స్లిప్ ఇస్తా, సో తను మళ్ళీ తనుజకి నువ్వు వేయడం లేదని చెప్పి మళ్ళీ రమ్యకు కూడా స్లిప్ తనుజ వేస్తా అన్నందుకే రమ్యకు కూడా స్లిప్ ఇచ్చాడు. తర్వాత తను కళ్యాణ్కి స్లిప్ ఇచ్చాడు నామినేట్ చేయమని. ఇక్కడ ఏమంటారంటే సార్ నా దగ్గర పాయింట్ లేదు, తను వేస్తా అన్నాడు, సో అందుకే తను పాయింట్స్ చెప్పాడు వేస్తా అంటే. అక్కడ ఏమనుకున్నాడు, తనుజకి ఇప్పుడు రమ్య వేస్తే ఒక లెక్క, నువ్వు వేస్తే బాగా తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ మెయిన్ ఏంటంటే హౌస్ మొత్తం కూడా తనుజ ఎందుకంటే తనుజ టాప్ ఉందని ప్రతి ఒక్కరికి తెలుసండి. సో మొన్న ఇంట్ల ద్వారా కానీ, ఆది గారి ఇంట్ల ద్వారా కానీ, సో మధ్య రావడం వల్ల అందరికీ తెలిసిపోయింది తనుజ గారే టాప్లో ఉన్నారని. సో దీనివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు తనుజాన్ని డౌన్ చేస్తే మనం టాప్ అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా ఇలానే చేశాను. కానీ అదేం జరిగిందంటే తను ఇప్పుడు నాకు సార్ రాగానే నేను అలా అనలేదు, కళ్యాణ్ తప్పు కళ్యాణే అన్నాడు, సో నా దగ్గర ఒక పాయింటే ఉంది సో అన్న ఇలా మార్చేశాడు. ఇలా మార్చడం ఆల్మోస్ట్ అందరూ తెలిసిపోతుంది సేఫ్, ఎందుకంటే వీడియో కూడా ప్లే చేసి చూపించాడు. సో ఎందుకు చచ్చిపోతున్న మొక్కకి నీళ్ళు పోస్తున్నాడు అంటే, చచ్చిపోతున్న మొక్క అంటే తనుజాని ఇలా చేయడము అందరికి అర్థమైపోయింది. ఈవెన్ నాకు సార్ కూడా అర్థమైపోయింది. సో చెప్పేశాడు మీరు అందరికీ మంచి అవ్వాలని లేదు, చూసుకోండి అని, మీ సేఫ్ గేమ్ ఆడుతున్నారని క్లియర్గా అర్థమైపోయింది. ఈవెన్ మాధురి కూడా ఏంటి ఇప్పుడు వీళ్ళని రీతుని ఎన్నంటే అన్నది బయట నార్తీసి తొక్కుతా అది ఇది అంటే తను కొంచెం గట్టిగానే అన్నాడు, ఏమైనా ఉంటే బయట చూసుకోండి, సో ఇక్కడ కాదు ఇక్కడ అందరూ ఒకటే, మీరు బిగ్ బాస్ హౌస్లో ఉన్నారు సో అని చెప్పేశాడు. సో ఇది కొంచెం చెప్పాడు. సో ఈ ప్రతి ఒక్కరికి బోర్డులు ఇస్తూనే. సో అలానే ఇది పక్కన పెడితే, సో అలానే రామోది అండ్ తనుజాది నాకు ఆ పర్టికులర్ వీడియోలో నిజంగానే తప్పు అనిపించింది. అంటే తనుజ అలా అనకుండా ఉండాల్సింది, ఎందుకంటే అది చిరాగ్గా అండ. సో తను చెప్పింది ఇప్పుడు ఇదేంటంటే ఇప్పుడు వీడియో చూపించిన తనుజకి మళ్ళీ సపోర్ట్గా రీతు కూడా వచ్చి లేదు తను మధ్యలో కూర్చుంటాడు, ఈవెన్ తను కూడా ఒప్పుకున్నాడు, సో నేను మధ్యలోకి వెళ్తాను అది ఇది అంటే. ఇంకా నాకు సార్ అన్నాడు, సో కానీ ఇంకా అంత చప్పబడిపోయింది, ఏం కాలే. సో అన్నాడు, సో తన క్లారిఫికేషన్ సార్ నాకు ఓకే సార్ అది ఇదంటే సో అయిపోయింది. సో మాధురిని అన్నారు, మాధురిని అంటే తను సంజన అంటే వీడియోలు చూపి ప్రతి వీడియోలో తను అన్న మాటలు తన్ని అంటారు కదా, నాకు కనిపించింది ఆ సెలబ్రిటీ అది కూడా కళ్యాణ్ని అలా అంటారు కదా, సో అది కూడా వేస్తే బాగుండు. తర్వాత ప్రతి ఒక్కరిని తను మామూలుగా వీళ్ళని అనడం కానీ, దివ్యాన్ని అనడం కానీ, రోడరు ఇలా ఉన్నారు. ఎందుకంటే ఇది బాడీ షేమింగ్, ఆల్రెడీ మనం ఇంతకుముందు ఎపిసోడ్లో కూడా చెప్పి బాడీ షేమింగ్ అలా అనకూడదు ఒక పర్సన్ని. సో దాని గురించి ఫుల్ కోటింగ్ ఇచ్చాడు. సో అలానే
సుమన్ కూడా లైక్ తొక్కలో కెప్టెన్సీ అది ఇది అని దాని గురించి కూడా ఫుల్ కోటింగ్ ఇచ్చాడు. సో వాళ్ళు తెలుసుకున్నారు. కానీ నాకేంటంటే ప్రతి ఒక్కరిని తిడుతున్నాడు, అలానే వాళ్ళని డౌన్ చేస్తున్నాడు. అంటే తిట్టేసి ఇప్పుడు దివ్య మీద చెప్పి ఒక దివ్యని ఇలా అన్నారు, మళ్ళీ దివ్య లైక్ క్లాస్ పీకింది అది ఇది అని చెప్పి ఆ వీడియో వేశారు, క్లాస్ పీకావు అని. సో దీంట్లో ఏమనుకో నాకేంటంటే ప్రతి ఒక్కరిని తిడుతున్నారు, మళ్ళీ అట్ ద సేమ్ టైం లైక్ కూల్ అయిపోతున్నట్టు అనిపించింది. ఈవెన్ నాకు సంజన తిడుతున్నా కానీ ఈవెన్ తను నవ్వుతూ ఉండడము లైక్ అంటే నాకే అనిపించింది అండి, తను ఆల్రెడీ చెప్తుంటే నవ్వుతూ ఉంది, ఇంకా మనం ఏం చేయగలం చెప్పండి. ఇవన్నీ పక్కన పెడితే ఇవన్నీ పక్కన పెడితే లైక్ తను కూడా ఇమ్మెచ్యూర్ అని డెమోను లైక్ కళ్యాణ్ ఇచ్చారు. నిజంగా అది ఇమ్మెచ్యూర్ లైకే ఉంటుంది. ఎందుకంటే అయిపోయిన లైక్ సీన్స్ కానీ అయిపోయిన వాటిని కూడా మళ్ళీ ఇంకా క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఇంకా వాళ్ళ రీతుని పవర్ని లైక్ మీరు గేమ్ ఆడట్లేదు, మీరిద్దరు సేవ్ చేసుకోవడానికి మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ వల్ల మీరు ఇలా ఆడుతున్నారు అది ఇదని అంటే ఇంకా క్యారీ ఫార్వర్డ్ ఎందుకు అని చెప్పడం కూడా అది కూడా ఓకే అనిపించింది. ఇంకా దెన్ నాకు అనిపించింది అంటే ఇదంతా ఓకే అయిపోతే లైక్ వాళ్ళలో ఒక డైమండ్ పవర్ సంథింగ్ ఏదో వస్తుంది, రేపు ఉంటుంది, లైక్ ఒక 4 మెంబర్స్ సెలెక్ట్ అవుతారు, రేపు ఉంటుంది దానికి. అలాగే వచ్చి పిఠాపురం మామన తను వచ్చి క్లారిటీగా చెప్పేశారండి. సో మీరు సెలబ్రిటీ నాకు అనిపించింది ఇండైరెక్ట్గా లైక్ సంజనాడు, ఎందుకంటే మీరు సెలబ్రిటీ చుట్టూ తిరుగుతారంటే సో నువ్వే ఎప్పుడు పెద్ద సెలబ్రిటీ, సో నువ్వు వేరే వాళ్ళ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు అని డైరెక్ట్గా సంజనాకు చెప్పినట్టే అనిపించింది. సో మీరు తిరగట్లేదు, అలానే వాళ్ళిద్దరిని కలిపేశారండి ఫైనల్గా బిగ్ బాస్. ఎందుకంటే తనుజాని కళ్యాణ్ని, సో మీరిద్దరికి ఒక క్లారిటీ ఉంది, మాకు ఒక క్లారిటీ ఉంది. సో అలాగే తనకి యాక్చువల్గా నాకేమనిపించింది అంటే తను అనుకున్నాడు లైక్ తనుజాకి నామినేట్ చేయాలని. కానీ ఇంతకుముందు కూడా చెప్పాము, తనుజ కళ్యాణ్ కోసం తన స్టాండ్ తీసుకుంది, అన్ని విషయాల్లోనూ తన స్టాండ్ తీసుకుంది. తన స్టాండ్ తీసుకోకపోతే కళ్యాణ్ క్యారెక్టర్ నెగిటివ్ అయిపోయేది. కానీ నెగిటివ్ అవ్వకుండా తన స్టాండ్ లేదు, తను అలాంటి వాడు కాదు అన్నట్టు. సో తను అంత స్టాండ్ తీసుకొని తన కోసం సపోర్ట్ చేస్తే సో తను ఇలా అంటే నేను నామినేషన్ వేయాలనుకుంటున్నాను, ఈవెన్ ఇమాన్యుయల్ చెప్పిన మాటలతో కూడా తను ఇలా ఏమంటారు మ్యానిపులేట్ వాటర్ రెడీ సో అనుకొని సో వేయాలి అనుకోవడం చాలా తప్పు. ఎందుకంటే అప్పుడు కూడా మనం ఇలా వేయకుండా ఉండాల్సిందని, వేయాలి అనుకోవడం తప్పు. సో ఇప్పుడు అనడం వల్ల సో క్లారిటీ వచ్చేసింది. అలానే తను ఇంతకుముందు సాయి వాళ్ళ దగ్గర నాకు తనుజ అదైతే ఇంతకుముందు లైక్ మిడ్ నైట్ వాళ్ళు మాట్లాడుకున్నా, సో నాకు తనుజ చాలా సపోర్ట్ చేసింది, తన వల్లే నేను గేమ్స్ ఆడాను, సో తనకి నేను ఎప్పుడు సపోర్ట్ కొంటున్నాను అది ఇదని ఆ విషయం కూడా తనుజకి చెప్పి వీళ్ళు అంటే వాళ్ళిద్దరి మధ్య ఓకే నీ గురించి తను పాజిటివ్గా చెప్పాడు అన్నట్టు. సో నీ గురించి తను స్టాండ్ తీసుకున్నాడు, సో నువ్వు తనని నామినేట్ చేస్తావు ఏంటి అన్నట్టు ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ ఏవైతే ఉన్నాయో సో ఇతను వచ్చి చెప్పేసి మీరిద్దరు కలిసిపోండి అన్నట్టు అనిపించింది. ఈవెన్ నాకు తెలిసి బిగ్ బాసే అనిపించారో ఏమో తెలియదు కానీ సో అనిపించింది. సో ఇంక నుంచి చూడాలి, ఎందుకంటే ఇప్పుడు ఇమాన్యుయల్ ప్రతిసారి రైవల్రీ పెట్టుకుందాము అని చెప్పి మళ్ళీ లాస్ట్కి తగ్గిపోయాడు, ఎందుకంటే తన టాప్లో ఉంది ఎందుకు పోవాలి అన్నట్టు ఆగిపోయాడు. సో నాకు తెలిసి ఇంక ఫ్యూచర్ అలాగే నెక్స్ట్ వీక్ కానీ అలాగే నాకు తెలిసి ఇంకా మేబీ ఇప్పుడు తనుజాకి ఇమాన్యుయల్కి కొద్ది రైవల్రీ వచ్చిందనుకో, సో తనుజాకి సపోర్ట్గా కళ్యాణ్ ఉంటాడు. సో అప్పుడు చూడాలి అసలు రైవల్రీ అయితే అసలు ఎలా జరుగుతుంది ఏంటి నెక్స్ట్ ఎపిసోడ్స్ ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ గొడవ దాకా వెళ్తారు, మళ్ళీ తర్వాత రోజు ఆహా లే బాయ్ ఫ్రెండ్స్ అది ఇది ఇంకా అయిపోయింది, ఇంకా ఇంకేం లేదు. ఈవెన్ స్టార్టింగ్లో వచ్చిన వైల్డ్ కార్డ్స్ కూడా ఒకే పెద్ద రచ్చ చేస్తారు, గొడవలు అవుతాయి అది ఇది అన్నారు, అంతా ఏమంటారు సప్పబడిపోయినట్టు అంతా నార్మలే. ఇంకా ఈవెన్ స్టార్టింగ్లో ఈవెన్ మామూలు పాయింట్స్ అప్పుడు కూడా ఎట్టా రమ్య కూడా వెళ్ళిపోతుంది, ఎందుకంటే నేను ఒక శ్రీజ రీఎంట్రీ వస్తుంది కదా, రమ్య కొద్దిగా రైవల్రీ వస్తుంది మేబీ ఓటింగ్ విషయంలో లైక్ నామినేషన్లో ఇలా వస్తుందేమో నెక్స్ట్ వీక్ అనుకున్నా. సో పాప ఇంటికి వెళ్ళిపోతుంది బట్టలన్నీ సర్దుకొని. సో ఇంకా చూద్దాం అసలు ఏం జరుగుతుంది. కానీ నార్మల్గా అయితే అంత లేదండి ఎపిసోడ్, ఏదో అవద్దు అనుకో. ఈవెన్ కోటింగ్ కూడా ఇంకా ఎక్కువ వద్దు అనుకున్నాను కానీ నార్మల్గానే అయింది, ఎందుకంటే వాళ్ళు సంజన వాళ్ళు అనే మాటలు అన్నీ అనలేదు చాలా అన్నారు. చూద్దాం. అలానే లైక్ సుమన్ గారు పడుకున్నది ఈ వీడియో చూపించి చాలా ఫన్నీగా ఉండిందండి. సో చూడంగా ఫన్నీగా ఉండి తర్వాత తను పడుకున్నాక నేను పడుకోలేదు అన్నాడు చూడండి, నేను పడుకోలేదు తను పడుకున్నాడు, తర్వాత రిలాక్సింగ్ అన్నాడు కదా. సో చాలా ఫన్నీ అని అందరూ కూడా చాలా నవ్వుకున్నారు. ఇంకా రేపు ఎపిసోడ్ ఆల్మోస్ట్ చెప్పేస్తాను 4 మెంబర్స్ అది డైమండ్ పవర్ ఉంటుంది. సో తనుజాకు వస్తుంది, సో అది యూజ్ చేసే తను పనిష్మెంట్ కూడా ఇవ్వాల్సి, సో తను డైరెక్ట్ నామినేట్ చేస్తుంది ఎవరిని మాధురిని.
అండ్ మధుర నామినేట్ చేస్తే అండ్ లాస్ట్లో రమ్య తను సంజన ఉంటుందంటండి ఎలిమినేషన్ లాస్ట్లో. సో తను ఈ పవర్ రావడం వల్ల సంజనాని సేవ్ చేస్తుందంట తనుజ. సో రమ్య ఎలిమినేట్ అవుతుంది. సో ఇంకా చూద్దాం. థ్యాంక్ యూ.